హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భవానీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి భవానీ రాగం. ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుందిలే, కానీ అంత యాక్టివ్గా లేను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, అండ్ నేను టైలరింగ్ కూడా చేస్తాను. అందువల్ల కొంచెం డిలే అయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు డైలీ చేస్తూనే ఉంటాను. చూడండి, కుకింగ్ బ్లాగ్స్ అండ్ టైలరింగ్ బ్లాగ్స్ అండ్ డే రొటీన్ మొత్తం చేస్తాను. చూడండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా సార్తోని యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అండి అంటే ఓకే స్టార్ట్ చేయి, కానీ ఇందులో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితేనే తీసుకో, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడకు అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే. అండ్ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఏ విషయంలోనైనా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంతకుముందుకైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ మగ్గం అన్నీ చేసేదాన్ని. 3 months నుంచి అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది, మనం ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు, అందరు చేస్తున్నారు కదా అనే ఆలోచన అయితే వచ్చింది. దానికోసం అయితే నేను చాలా సెర్చ్ చేశాను. వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నాను. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చెప్పండి, ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా వీడియో చేశాను. అండ్ మీరైతే ఇలా సపోర్ట్ చేయండి. నేనైతే 0 knowledge అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరైతే ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ముందు చాలా వీడియోస్ వస్తాయి, చూడండి అండ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంతకుముందుకైతే మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్ షాప్ పెట్టాము, కాకపోతే తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే పాప చిన్నగా ఉండడం వల్ల ఇబ్బంది అయింది. అంటే తను 8 months ఉన్నప్పుడు పెట్టాను, తర్వాత మళ్ళీ తను పెరుగుతున్న కొద్దిగా ఇబ్బంది అవుతుందని తీసేసాను. మనం చేసేది ఏదైనా పిల్లల కోసమే కదా, అందువల్ల మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని తీసేసాను. వాళ్ళ తర్వాత పెద్దగా అయిపోయినాక వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చులే అన్న ఆలోచనతో తీసేయాల్సి వచ్చింది. ఇందులో ఫెయిల్ అవుతానో సక్సెస్ అవుతానో అనేది సెకండరీ. ఫస్ట్ అయితే నేను ట్రై అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేశారని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.